కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఇంటికి పిలిచి వార్నింగ్ ఇస్తున్నారని అన్నారు. అర్ధరాత్రి మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళా అధికారులపై వేధింపుల మీద సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మళ్ళీ మహిళా అధికారులు మేము మహిళలము అని చెప్పి ఆలోచన అధైర్యం లేకుండా ఆ భయం లేకుండా మేము సమాజం కోసం సమాజ సేవ కోసం ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు స్వేచ్ఛని వాళ్ళకి అవసరం ఉంది. దీన్ని మేము స్వాగతిస్తాం. కానీ మహిళా అధికారులను వేధించే విధంగా, వాళ్ళని భయపెట్టే విధంగా, వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. దీని మీద పత్రికలో కథనాలు వచ్చినాయి. నిన్న కూడా ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారు దీన్ని స్పష్టం చేశారు. నా డిమాండ్ ఒకటే, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకుంటే వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్య తీసుకుంటే ఇవాళ మీ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇయ్యలే. తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. స్కూటీలు కొనిస్తున్నారు, అది ఇయ్యలే. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు.